జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి గారు ఎందుకంటే తను జిల్లా అధ్యక్షుడిగా వేరే అతన్ని ప్రపోజ్ చేసేందు, కానీ ఆయన మాటను కూడా వాళ్ళు పట్టించుకోకుండా కేవలం నా మాట కోసం నా ప్యానల్ లోపల ఉన్నటువంటి వాళ్ళని గెలిపించారు. వాళ్ళు నా ప్యానల్ నుండి లక్ష్మణ్ అనేటువంటి క్యాండిడేట్ను గెలిపించారు. దాన్ని ఆయన జీర్ణించుకోలేక దాన్ని ఏం చేశాడంటే రద్దు చేశాడు. అదేది కమిటీని రద్దు చేశాడు. సో దాంతోపాటు నా పైన కొంచెం కోపం కూడా పెంచుకున్నాను. అంటే ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి చెబితే గెలిచినటువంటి వ్యక్తి ఒక జాతీయ అధ్యక్షుడు చెబితే ఓడిపోయిండు అనేటువంటిది ఆయన లోపల ఒక ఈగో స్టార్ట్ అయింది. కానీ ఇక దానికి నేను కూడా చాలా హర్ట్ అయిపోయినాను. సో నేను ఏమనుకుంటున్నానంటే అసలు దాని మీద పెట్టినటువంటి ఎఫర్ట్ నేను కనుక ఏదైనా ఛార్జీ మీద పెడితే బాగుండేది అని చెప్పేసి తర్వాత అనిపించింది. ఎందుకోసం అంటే నేను వాస్తవానికి ఏదైనా ఒక సంస్థను నేను సంస్థ లోపలికి వెళ్ళి వర్క్ చేస్తున్నాను అంటే 100% దానికి నిబద్ధతతో పనిచేస్తాను. అంటే నాదైనటువంటి ఎఫర్ట్ని పెడతాను నేను. కానీ కాకపోతే ఆ ఎఫర్ట్ నేను దాని మీద ఎక్కువ పెట్టడం జరిగింది. అప్పుడు సార్ కూడా అన్నారు, 2 పడవల మీద కాలు పెట్టకండి సార్, ఏదైనా ఒకదాన్ని మీరు చేయండి అని చెప్పేసి అన్నప్పుడు నేను వాస్తవానికి ఆలోచించింది. వాస్తవానికి కూడా సార్ చెప్పింది 100%. నేను అనుకున్నాను, అంటే నేను ఫస్ట్ నన్ను ఫీల్డ్కి తీసుకొచ్చింది కాబట్టి నేను ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఐఎమ్ సారీ. తర్వాత మా మిస్సెస్ బాగాలేదన్నటువంటి విషయం తనకు తెలిసి కూడా అక్కడికి రాలే. నా పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి చూసి వెళ్ళిపోయాడు, కానీ అక్కడికి రాలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను బీజేపీ అంటే జీరో ఉన్నటువంటి స్థాయి నుంచి బీజేపీ అంటే హీరో అనే కాడికి తీసుకొచ్చింది. అసలు బీజేపీ అంటే ఇంతవరకు ఎవరికి తెలియదు, ఏ జిల్లాలో కూడా ఎవరికి తెలియదు. కానీ కేవలం సాంబేశ్వరం అనేటువంటి వ్యక్తి కేవలం ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండి దాన్ని చేయడం జరిగింది. దానికంటే ఒక రూపకల్పన, ఒక పేరు, ఒక నేమ్ తీసుకురావడం జరిగింది. కానీ అది కూడా ఆయన మర్చిపోయి మనం నచ్చడం జరిగింది. దానికి నేను చింతిస్తలేను. ఎందుకంటే నాకు ఈరోజు మా మిస్సెస్ని చూడడానికి దాదాపు కొన్ని 100 కిలోమీటర్ల నుంచి సార్ వచ్చి తన బ్లెస్సింగ్స్ ఇవ్వడం నాకు కళ్ళకు తీసుకొచ్చింది. ఎందుకంటే నేను ఎఫర్ట్ ఏం పెట్టలేదు సార్. నేను ఛార్జ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. ఎందుకనంటే నేను పెట్టినటువంటి ఫోకస్ ఏ విధంగా అయితే ఉంటుందో అంటే 100% నేను జెన్యున్గా వర్క్ చేస్తాను. దాన్ని అసలు అంటే నా వేరే ఉంటుంది. కానీ నేను కొంచెం తక్కువ ఎఫర్ట్ పెట్టినప్పటికీ సార్ నేను ఆ మాత్రం ఎఫర్ట్కే నన్ను గుర్తించి నా మిస్సెస్ని చూడడానికి వచ్చినందుకు సార్ సభాముఖంగా మీకు నమస్తే సార్. నేను చాలా రుణపడ్డాను సార్. ఇక్కడ నుండి ఎన్హెచ్ఆర్సీకి నేను పూర్తి సమయాన్ని కేటాయిస్తానని చెప్పేసి అని సార్కు సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాను. తప్పకుండా నేను ఇప్పుడు మీరు నాకు ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇచ్చినా 100% కేటాయించి ఇస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా సార్ మీకు మా పిల్లలు కూడా పరిచయం చేస్తుంది సార్. మా సార్ గంగాయ్ సార్ ఆర్ఎస్ కూడా సార్ మొన్న మా మిస్సెస్ చాలా కష్టపడ్డారు సార్. 4 డేస్ ట్రీట్మెంట్ చేసి బాగా నన్ను ఆ మాత్రం కాపాడిందంటే చాలా నేను సార్ సభాముఖంగా మీకు గమనిస్తాను. తర్వాత తమ్ముడు శ్రీరామ్ శ్రీనివాస్ సార్, మా శిష్యుడు సార్, అమ్మాయి శ్రీదేవి సార్. ఒక్కొక్కరు దయచేసి మీ పేరు, మీ డిజిగ్నేషన్ తెలియజేస్తే మిగతా వాళ్ళందరికీ తెలుస్తారని చెప్పేసి దాంట్లో ఉద్దేశం సార్. నమస్తే. స్టేట్ జనరల్ సెక్రటరీ ఎలక్ట్ అయినాను. బ్యాంకాక్, సింగపూర్ ఆర్ఎస్క్యూస్లో అయితే ఖచ్చితంగా కొనసాగుతూ ఉన్నాం. ఇక ముందు కూడా కొనసాగుతూ సమాజంలో మన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ
ఏదైతే ఉన్నదో ఇప్పుడు కొత్తగా మనకు గౌరవనీయులు మన స్టేట్ మొగుళ్ళ భద్రయ్య గారు కూడా ఎన్హెచ్ఆర్సీ నాయకులు మనకి ఇప్పుడు అంతకుముందు నుంచి ఎందుకంటే పరిచయం. మేము జూలపల్లి ఒక కార్యక్రమానికి వెళ్తే తనతో మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు మన కుటుంబ సభ్యులే వాళ్ళ కార్యక్రమానికి పోవడం జరిగింది. అక్కడ జూలపల్లి ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల ఇష్యూలలో ఆ పిల్లగాన్ని వెలివేతకు గురి కావడం జరిగింది ఇంట్లో నుంచి వెళ్ళి. కాబట్టి ఆ వెలివేతకు గురి కావద్దని చెప్పేసినటువంటి విషయంలో సార్తో కూడా మాట్లాడడం జరిగింది. మన గురువు గారు సాంబశివరావు గారు కూడా మనం సార్తో కూడా అప్పటికప్పుడే మాట్లాడి ఆ విలేజ్లో ఉన్నటువంటి పెద్ద మనుషులతో కూడా మాట్లాడి ఇది పద్ధతి కాదనేటువంటి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని ఆ కుటుంబంలో వాళ్ళను యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మనం ముందు మంచిగా ఐక్యతతో ఉండి ఏదైతే తప్పిదాలు జరుగుతూ ఉన్నాయో దాన్ని మనం సొసైటీలో ముందుకు తీసుకెళ్తూ వాటిని రెక్టిఫై చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటాను. ఈ సమయం ఇచ్చిన మీకు మరియు నాయకులకు కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీడియాలో 2004 టు 6 మీడియాలోనే ఉన్నా. లెఫ్ట్ మీడియా PTV అనే సొంత యూట్యూబ్ ఛానల్ మనకు డైరెక్టర్ని, ప్లస్ భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు. ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు సమస్యలపై పోరాడుతూనే ఉంటాను. ఇక్కడ పెద్దలు పుల్ల భద్రయ్య గారు, మా అన్నగారు, మా సోదరులు, మా కుటుంబ సభ్యులు, మా కళాకారులు ఇంజం సాంబశివరావు గారు, మిత్రులు, మా సోదరులందరికీ శుభాభివందనాలు. ఇంత మంచి ప్రోగ్రామ్కు నన్ను పిలిచినందుకు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి సార్ను దూరం నుంచి చూసిన సందర్భాలనే తప్ప దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. ఇంత మంచి ఆపర్చునిటీ కల్పించిన సాంబశివరావు గారికి మరియు మా మీడియా మిత్రులు అందరికీ నా నమస్సులు తెలియజేస్తూ ఇక ఇంత మించి నేను ఏం మాట్లాడలేదు. ఈ కాన్సెప్ట్ గురించి నాకు పెద్దగా తెలియదు. ఇది చేసినటువంటి ఆత్మీయ సోదరులకు సోదరిమణులకి పేరు పేరున శుభ సంధ్యాగా వందనాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా గోదావరికని పట్టణంలో ముందుగా మేము జాతీయ మానవ హక్కుల కమిటీ NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతం చేయడంలో భాగంగా మా రాష్ట్ర కమిటీలోకి ఈరోజు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు, అంతేకాకుండా వారికి ఈ మధ్యకాలంలో 1వ జూన్ కో-కన్వీనర్గా ఇవ్వడం జరిగింది. దానిని వారు విజయవంతంగా పనిచేయడం జరిగింది, సక్సెస్ చేశారు. అందుకు రాష్ట్ర కమిటీని వారిని గుర్తించి వారికి ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీకి ఆహ్వానిస్తూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వారికి నియామక పత్రం ఇస్తుందని తెలియజేస్తూ నియామక పత్రాన్ని రామచంద్రరావు గారు జిల్లా రాష్ట్ర కమిటీ నుంచి మీకు సమర్థంలో ఈ యొక్క నియామకాన్ని ఈ పదవిని అందుకోవాలని కోరుతున్నాం సార్. మేము రామగిరి మండలం నుంచి NHRC ఇన్ఛార్జి మండల్ బాధ పెట్టకండి. ఎక్స్ట్రా ఉన్నాయి, దానికి సంబంధించి అన్నీ ఉన్నాయి, మా దగ్గర రామని చెప్తారు. కానీ కోర్టులలో తెగాయి, కోర్టులలో ఏళ్ళు పడతాయి. పిటిషన్ దాన్ని ఉండే తెలియదు, పోయే తెలియదు, రాసి జడ్జిమెంట్ వచ్చి వస్తాయి. కాబట్టి మన సమస్యను పరిష్కరించాల్సింది కోర్టులు కాదు, పోలీస్ స్టేషన్ కాదు. మన సమస్యలను పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు. ఇవాళ మన జాతీయ మానవ హక్కుల కమిటీ 13 రాష్ట్రాల్లో ఒక ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఏమని అంటే ఎక్కడైతే స్టే తీసుకుంటాం, కోర్టులలో స్టే తీసుకోబోతున్నాం. మనం స్టే ఇచ్చే ముందు, ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే ముందు అక్కడికి సంబంధించిన అధికారులు కూడా మెమో ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తాం. ఇంజక్షన్ ఆర్డర్ చేస్తున్నారు, మంచిగా ఎవరు పడ్డ వాళ్ళే ఇస్తున్నారు.
అంటే మేము మొన్న ఒకసారి వైజాగ్ మీటింగ్లో ఒక మాటను అక్కడి హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు, అక్కడ పోలీస్ కమిషనర్ ముందు మేము ఒక విషయాన్ని మేము ముందు పెట్టినాం. సార్, ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే ముందు సంబంధించినటువంటి లోకల్ రెవెన్యూ ఆఫీసర్ను, లోకల్ పోలీస్ అధికారిని బాధ్యతం చేయాలి అక్కడ. ఎందుకంటే సమస్య ఎందుకు సాల్వ్ కాలేదు, ఇది కోర్టు దాకా ఎందుకు వచ్చింది, అసలు మీరెందుకు పరిష్కరించలేకపోతున్నారు దాన్ని, అలా న్యాయ అన్యాయాలు ఏంటి అనే అంశం మీద అక్కడ చర్చ జరగాలి. వాళ్ళని కాదని ఎవరు వచ్చినా కూడా మీరు ఇంజక్షన్ ఆడిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో అక్రమ కట్టడాల కంటే ముందే వాళ్ళు కోర్టుకు పోయి, హైకోర్టులో పోయి స్టే తెచ్చుకుంటున్నారు. అది కాదు, సంబంధించిన అధికారులు కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ కోర్టులో కావాలని చెప్తున్నారు. కోర్టులో వాళ్ళ సమస్యల పరిష్కారం కావు, ప్రజల చేతన సమస్యల పరిష్కారం కావాలి. ఎలా? మనకు అధికారులు, ప్రజలు పన్నుల రూపంలో వెచ్చించే ప్రజాధనాన్ని వేతనంగా తీసుకునే అధికారులు మన సమస్యకు పరిష్కారకర్తలు వాళ్ళే. మన సమస్యలకు పరిష్కారం కానప్పుడు వారి ఉద్యోగాలకు కనరులో చేయాలనేదే మన ప్రధానమైనటువంటి డిమాండ్. ఇవాళ కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్ చేయాలి, సీఎం చేయాల్సిన పని సీఎం చేయాలి, ఆర్టీఓ చేయాల్సిన పని ఆర్టీఓ చేయాలి, తహసీల్దార్ చేయాల్సిన పని తహసీల్దార్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు? అన్యాయం చేసేవారికి, అక్రమార్గులకు నువ్వు కోర్టుకు పోయి తెచ్చుకోపో, లేకుంటే ఇది న్యాయమైంది మీరు ఏం చేయలేము, మీరే తెచ్చుకోమని వాళ్ళే డైరెక్షన్స్ ఇచ్చి, అక్రమార్గులకు డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళ కోర్టులలో ప్రభావితం చేసే పరిస్థితి ఎవరు తీసుకొస్తారంటే ఈ అధికారులే. మన సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు. కాబట్టి మనకు డిఓపిటి అని ఒక సంస్థ ఉన్నది ఢిల్లీలో. ఇక్కడ తహసీల్దార్ నుంచి మొదలుపెట్టి ఆర్టీఓ వరకు, ఆర్టీఓ నుంచి కలెక్టర్ నుంచి సిఎస్ కాకుండా కమిషన్ కాకుండా కోర్టు, ఇవేవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండర్లోనే ఉంటాయి ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తానే ఇవాళ జడ్జిలను కూడా ప్రభావితం చేసే పరిస్థితులు మనం ఇచ్చినటువంటి బాధ్యత. దీన్ని తప్పకుండా అంటే ఇంతకుముందు జోనంత కోగరన్నరగా ఉన్నటువంటి వాడిని ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నా బాధ్యత ఇంకా పెరిగింది. దాన్ని తప్పకుండా నేను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను దీనికి న్యాయం చేస్తానని చెప్పేసి మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. వీటికంటే ముందే మనం ఎక్కడెక్కడ ఏం చేయాలి అనే అంశాలను తీసుకోవడం జరిగింది. ఏ అంశాలు? ఇవాళ ప్రతి గ్రామంలో, పల్లెటూరు నుంచి మొదలుపెట్టే పట్టణం వరకు, రాష్ట్ర రాజధాని వరకు ఏం జరుగుతున్నాయంటే మనందరికీ తెలుసు. ఇవాళ ప్రజాప్రతినిధుల వ్యక్తులు కూడా కొంతమంది తెలియకపోవచ్చు. కొన్ని రకాల భూములు ఉన్నాయి. ఒక గ్రామాన్ని చూసినట్టయితే అటవీ భూమి ఉన్నది, చెరువు శీకం ఉన్నది, బంజరు భూమి ఉన్నది, బంచరాయి ఉన్నది, గ్రామగంట ఉన్నది, అసైన్ ఉన్నది. మరి ఇన్ని రకాల భూములు ఎవరి చేతులు ఉన్నాయో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ ప్రభుత్వం సంబంధించినటువంటి భూములు. ప్రజలు, పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు హక్కుదారులు వీటికి. మరి ఈ భూములు కొంతమంది దళాల చేతులకి, కొంతమంది రాజకీయ రాబందుల చేతులకి ఈ భూములను వెళ్ళిపోయినాయి. ఇవాళ హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చిన మనకి గవర్నమెంట్. చాలా మంచి నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి హ్యాట్సప్ చెప్తున్నాం. కానీ కంటిన్యూ అయితే ఇంకా చాలా శుభపరిణామం. కానీ ఈ హైడ్రా అనే వ్యవస్థను ఒక హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వ్యాప్తి చెందాలని ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే హైడ్రా అనేది చాలా గొప్ప నిర్ణయం. అక్రమణలు జరిగినాయి. అక్రమ ప్రభుత్వ భూములలో ఎక్కడ కూడా పట్టాలు లేని భూములలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయడం జరిగింది. మరి అలాంటి భూములను కూల్చివేతల ద్వారా ఒక గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మరి ముఖ్యమంత్రి కూడా నిండు ఆయుష్ ఉండాలి. ఎందుకంటే ప్రజల సపోర్ట్ ఉండాలి. ఇలాంటి దాంట్లో చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ పార్టీ వల్ల రేపు దాన్ని విభేదించి ఈ యొక్క ప్రక్రియ ముందుకు జరగకుండా పోయే అవకాశం ఉన్నది.
అంటే మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రక్రియ విజయవంతం కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావాలనుకుంటున్నాం. వాళ్ళ దేశంలో మనం అందరం చూస్తున్నాం, ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు, ఏ వ్యవస్థను చూసినా అవినీతి అక్రమాలు, ఏ వ్యక్తిని చూసినా, ఏ ప్రభుత్వ ఉద్యోగిని చూసినా ఇవాళ చూసినట్టయితే వాళ్ళ జీతాలు తక్కువ, వాళ్ళ అక్రమంగా సంపాదించి ఎక్కువ. ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థలో ఒక విఆర్ఓ విఆర్ఏలు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు మన బిల్డింగ్లు కట్టింది వాళ్ళు సిటీలో. అది ఎట్లా వచ్చిందంటే పేద ప్రజల ముందులో పడ్డారు. ధరణి అనే పోర్టల్ పెట్టి వాళ్ళ రెవెన్యూ వ్యవస్థను అంతా చిన్నాభిన్నం చేసింది. మరి ఆ వ్యవస్థలో ఇవాళ ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి, ఇంకెన్నో వ్యవహారాలు చిన్నాభిన్నమైనాయి, కుటుంబాలు కూడా ఆగమైనాయి ఈ ధరణి పోర్టల్ వల్ల. దాన్ని గవర్నమెంట్ వెంటనే ప్రక్షాళన చేయాలి. అలాగే ఇక మన సంస్థలు చెప్పుకున్నట్లయితే లీగల్ ప్రొసీజర్ అన్న మనం అంటాం. లీగల్ ప్రొసీజర్ అంటే ఏమి? ఏ వ్యక్తి అయితే మన సమస్యను మనం ఏం చేస్తున్నాము, మన గ్రామాలలో, మన పల్లెటూళ్ళలో, మన పల్లె సీమలలో ఏం చేస్తున్నాం అంటే సమస్య వస్తే పరిష్కరించవలసిన అధికారి దగ్గరికి మనం పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం అంటే గ్రామంలో పెద్ద మొదల కాడికి పోతున్నాం, ప్రజాప్రతినిధుల కాడికి పోతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకుల కాడికి పోతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బు ఉన్నోడికే సపోర్ట్ ఇస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడికే సపోర్ట్ ఇస్తున్నారు. న్యాయమైన ధర్మమైన అన్యాయానికి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ న్యాయాన్ని ధర్మాన్ని రెండింటిని చంపుతున్నారు. అలాంటి పరిస్థితులలో మనం లీగల్ ప్రొసీజర్ తోటి మనం ఎన్హెచ్ఆర్స్ అనే సంస్థ ఈరోజు ముందుకు వచ్చింది. కుండున్న కాడ మందు పెట్టాలనే అంశాన్ని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ బలమైన లీగల్ ప్రొసీజర్ ఏ అధికారి ఇవాళ తహసీల్దార్ చేయాల్సిన పని తహసీల్దార్ చేయాలి, ఎస్ఐ చేయాల్సిన పని ఎస్ఐ చేయాలి. కానీ మన వ్యవస్థ ఇప్పటి వరకు మన తెలంగాణలో ఎలా ఉందంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎలా ఉందంటే, మన సమస్యలు తహసీల్దార్ కానీ ఆగుతున్నాయి, మన సమస్యలు ఎస్ఐల కానీ ఆగుతున్నాయి. అవి వాళ్ళిద్దరిని కాబట్టి ఎక్కడికి పోతున్నారంటే మనం మన పై అధికారుల కాడికి పోతున్నాం, డైరెక్ట్ కోర్టుల కాడికి పోతున్నాం. కోర్టులు ఏం చేస్తున్నాయా, పిటిషన్ వేసినాడు చివరి వరకు ఉంటాడో ఉండడో ఆ లోపే పిటిషన్ దాకా జడ్జిమెంటు వచ్చేలోపే ఈ పిటిషన్ దాడు ఆగమే పరిస్థితి వచ్చింది. అంటే మన న్యాయ వ్యవస్థ, మన జ్యుడిషియల్ తీర్పులు సక్రమంగా లేవు అనేది మన సంస్థ పరిగణలోకి తీసుకున్నది. మరి న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు సక్రమంగా పనిచేయాలంటే మనం అందరం విద్యావంతులు కావాలి, చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. వ్యవస్థల మీద చైతన్యం కావాలి, ప్రజలను మనం మెరుగు చేయాలి. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఇవాళ రెవెన్యూ వ్యవస్థలో ఏదైనా అక్రమం జరిగితే కోర్టుకు దాన్ని పరిష్కరించేది. చాలామంది ఏమంటారంటే, ఈరోజు ఏమంటారంటే కోర్టు ఏదైనా సమస్య ఉంటే ఒక లాయర్ను మనం మందలిస్తాం, అయ్యా ఈ సమస్య అందుకే అంతమంది రికార్డించి ఆపేస్తాను. చాలా సంతోషం, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు బ్రదర్. ఇది చూడండి ఒకసారి, ఇది ఒకసారి చూడండి గురుగారు. గురుగారు ఒకసారి నేను నా జీవిత ధన్యవాదాలు. ఎందుకంటే కమ్యూనిస్టులు వచ్చి నాకు అసలు మీరు ఈ ఆఫీస్కి వచ్చి పేరు మార్చి మేము ఊహించలేదు. వాళ్ళు ఒకటే మాట, మీ
వ్యక్తిని చేసిన మీరు ఎత్తుకోరండి ఖచ్చితంగా అయితే సార్ మా తోటి తెలంగాణతో పాటు ఇండియాలో అందులో మీకు మా ఆశీర్వాదాలు ఇవ్వండి తప్పకుండా గురుగారు రైట్ మీకు ఈ దానికి మనం ఫోటో గురుగారు ఎప్పుడో 3 ఏళ్ళ నాకు ఫోన్ చేయాలి మీ ఉండే ఇక్కడ మీతో కారణం మీ దగ్గర రావాలి ఇంటికి అని చెప్తాను